హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆకాంక్ష. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. హాయ్ అందరికీ. నేను అయితే ఇవాళ ఒక ఎలక్ట్రిక్ పంప్ని అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నాకు ప్రజెంట్ ఎగ్జామ్స్ కదా, సో బేబీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో నా ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసి 2 o'clock to 5 o'clock. సో అయితే ఇప్పుడు నాకు ఆ బేబీకి ఫీడింగ్కి దానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నేనైతే దీనిలో కొంచెం ఆ పంపుతో దాని హెల్ప్ తీసుకొని మిల్క్ని అయితే స్టోర్ చేసుకొని తనకి ఇవ్వడానికి కొంచెం మా అత్తయ్య వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే నేను ఇలా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో దానికోసమని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను, చూడండి ఒకసారి మీరు కూడా. చూసారా గాయ్స్, ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, నేను ఒకసారి మీకు అన్ని డివైడెడ్గా దానికి వచ్చిన పార్ట్స్ అయితే నేను మీకు ఒకటొకటిగా చూపిస్తాను. యాక్చువల్గా గాయ్స్, నా దగ్గర అయితే మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అయితే ఉంది, అదే సైక్లిక్ ఫోమ్ది. సో నేనైతే ఇన్ని డేస్ దాంతో కొంచెం మేనేజ్ చేసుకోగలిగిన, బట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ కదా, సో నేను మేనేజ్ చేయలేను కాబట్టి అంత సఫిషియంట్ టైం అయితే లేదు కాబట్టి సో నేనైతే ఇది ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ని అయితే ఆర్డర్ చేశాను. ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అయితే మనకి 500లో వచ్చేస్తుంది, తక్కువ కాస్ట్, ప్లస్ మనకు టైం ఉంటే మనం దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ టైం లేని టైంలో మనం ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్తో అయితే అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనం అంత టైంని అయితే యూజ్ చేయలేం కాబట్టి. ఇది ఎలక్ట్రిక్ పంప్ అనేది కొంచెం తక్కువ టైంలో దాని హెల్ప్ ఉంటుంది కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. చూసారా గైస్, మనకి ఎలక్ట్రిక్ పంప్లో అయితే 2 pads అండ్ దానికి ఛార్జర్, ఇలా అయితే దాన్ని స్టోర్ చేయడానికి 1 bag అని అయితే వచ్చింది. ఎంత నీట్గా మనకి కొంచెం సపరేట్ బ్యాగ్ కూడా వచ్చింది, దాన్ని మనం అటు ఇటు పడేయకుండా దాంట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడానికి అయితే. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం ఇలా 3 setsలా వచ్చినాయి. ఎలక్ట్రిక్ అనేది దానికి సపరేట్ పంప్కి, అండ్ పైన క్యాప్, మనం ఆ పంప్ చేసిన తర్వాతకి పంప్ అనేది తీసేసి ఆ క్యాప్ పెట్టి బేబీకి డైరెక్ట్ బాటిల్తో ఫీడ్ చేయడానికి దానికైతే అలా ఇచ్చినారు. ఆ పంప్కి అంటే ఆ బాటిల్కి మనం నీడిల్ అయితే ఉంటుంది కదా, అదే నిప్పుల్ లాగా, ఆ నిప్పుల్ అనేది ఆ బాటిల్లో అయితే ఇచ్చినారు. ఇది ప్యాక్, దానికి నీట్గా ప్యాక్ చేసి కవర్తో అయితే మనకి ఆ బాటిల్లోనే ఇచ్చినారు. చూడండి, ఆ బాటిల్కి మనమైతే ఆ పంప్ని అలా టైట్ చేసుకోవాలి. మనకి వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ దాన్ని టైట్ చేసి ఇస్తారు, మనం మళ్ళీ దాన్ని యూజ్ చేసినాక మనం అయితే దాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే టైట్ ఫిట్టింగ్ అనేది కూడా కొంచెం మనం నీట్గా చూసుకోవాలి, మనకి ఈజీగా అర్థమైపోతుంది. మీకైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, దానికైతే క్యాప్ అలా వచ్చింది. అండ్ ఆ క్యాప్ పెట్టేసి బేబీకి ఫీడ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఆ బ్రెస్ట్ పంప్ని మనం ఒకవేళ మళ్ళీ పంపింగ్ చేయాలనుకుంటే మనం దాన్ని మళ్ళీ ఫిట్ చేసుకొని మనం మళ్ళీ రిపీటెడ్గా పంప్ చేయొచ్చు.
ఎలక్ట్రిక్ మిషన్ అయితే ఇలా సర్క్యులర్ ఫామ్లో అయితే ఇచ్చారు. సో దానికైతే టచ్ అనేది ఉంది. మనం ఆన్ చేసుకోవడానికి ప్లస్ ఆఫ్ చేసుకోవడానికి, టెంపరేచర్ హై పెట్టుకోవడానికి, లో పెట్టుకోవడానికి అదంతా. నేను ఇప్పుడు ప్రెస్ చేసిన చూడండి, అదైతే ఆన్ అవ్వడానికి. అండ్ అది ప్లస్ అంటే ఎక్కువ ప్లస్ మార్క్ ఏమో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ పెట్టుకోవడానికి, అంటే ఎక్కువ పంపింగ్ చేయడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి దాని ప్రెషర్ అనేది. అండ్ మైనస్ అని ఉంటుంది, అదేమో తక్కువ అయిపోవడానికి, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా తక్కువలో అయిపోవడానికి. సో అలా అన్నమాట. మనం దానిలో అయితే చూసుకోవాలి. నేనైతే మీకు చూపించాను కదా ఇలా. ఇదైతే పైప్ మనం మీకు ఆ బాక్స్ మీద చూపిస్తున్నాను కదా. సో దానికి అలా మనం సేమ్ దానికైతే ఒక హోల్ అయితే ఉంటుంది పంప్ దానికి. సో దానికి పెట్టేసి మనం ఈ ఎలక్ట్రిక్ దీనికి అయితే పెట్టేసుకొని డైరెక్ట్ మనం అయితే దాన్ని ఆన్ చేసేసుకుంటే అయిపోతుంది. మీకు కూడా ఎలక్ట్రిక్ పంప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ క్రై ఆర్ బేబీ హగ్లో అయితే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు గాయ్స్. ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే గాయ్స్, మీరైతే లెవెల్ అప్ కంపెనీనే యూజ్ చేసుకోండి, అది కొంచెం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ ఆల్.